శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం. ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము ధ్యానిస్తున్న మిషన్ మాతో వచ్చి నడిపించమని, ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరూ దీవించమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని సంగమ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ క్రైస్తవ విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి కొరతలను తీర్చే దేవుడై ఉన్నాడు. నీ ఆహారమును నీ పానీయమును దీవించువాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తూ అలసిపోయి వారి జీవిత ప్రయాణంలో వేసారినప్పుడు ఆహారం లేక అలమటిస్తుంటే మోషే ప్రార్థించగా దేవుడు పరలోకపు మన్నాను పంపించి ఇశ్రాయేలు ఆహార కొరతను తీర్చాడు. నిజమే, నా దైనందిన జీవితంలో క్రీస్తుని కలిగి దేవుణ్ణి ఆధారము చేసుకుని జీవించినప్పుడు ఆయన మన ఆహారము అనుగ్రహించేవాడు, దీవించేవాడు, అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఇచ్చి తృప్తిపరిచే దేవుడై అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన దేవుని నందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకొని ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మిక దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి దీవించి కాపాడి ఆశీర్వదించినగాక. ఆమేన్. మహోన్నతురానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న ప్రియ కుమారులను కుమార్తెలను క్రైస్తవ కుటుంబాలను విశ్వాసులందరినీ బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ వారిని వారి కుటుంబాలను మీరు దీవించి మీరు మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైంది దీవించునుగాక. ఆమేన్.